వాయిస్ బ్రేక్ అవుతుంది. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. ఏంటి రితీష ఏమంట రావాలిగా 6 గంటలకు రావాలి కదా, వాళ్ళకి తెలీదా? చెప్పు 6కి రావాలి కదా. ప్రతిసారి లేట్ వస్తాను అడుగుతున్నా. అవునండి, మరి ఇంకా రేపే పంపించండి. ఇంకా ఎలాగో టైంకి రావాలి కదా. ప్రతి వారం లేట్ వస్తాడు, మనం ఎక్కడ చెప్తాం? అబ్బాయి రితీష్ మన వారం కూడా ఫోన్ చేసి లేట్ వస్తాడని సరే రమ్మన్నా. ప్రతిసారినా అంత నెగ్లిజెన్సీ అంటే ఎలాగా? ఇంకా ఓకే ఓకే ఏమంటే అడిగి స్టేటింగ్ దగ్గరే ఇప్పుడు వరకు లేట్ అయిందంట. ఏం చేస్తాం అయితే మొత్తం ఉందంట, రేపు రావాలా? మొత్తం ఉందంటే మొత్తం అంటే ఆయనకా? మనమేం చేస్తాం దానికి? రావాలా, కంటిన్యూ అవ్వాలా, డ్రాప్ అవ్వాలా మేము అని అడుగుదాం కానీ ఫోన్ చేసి సార్ ఎందుకు చూసి బయటికి వెళ్ళామని సార్ చెప్పాను. రావాలి వద్దా? మేము రావద్దని అయితే అన్నాం కదా. కాదు, మాకు టైం సెట్ అవ్వట్లేదు, మాకు ఇలా లేట్ అవుతుంది. నేను వచ్చేసరికి ఆల్రెడీ 6:30 అవుతుంది, ఇప్పుడు వచ్చేసరికి 7 అవుతుంది. ఇప్పుడు రావాలా వద్దా అని అడుగుతుంది. మన లాస్ట్ వీక్ కూడా వాళ్ళకి కాల్ చేసి అది వాళ్ళు చూసుకోవాలి. రావాలి వద్దని మన వాళ్ళే చెప్తాం. అదే ఏమంటారు, ఎప్పుడు లేట్ అవుతుంది, మరి కంటిన్యూ అవ్వాలా, డ్రాప్ అవ్వాలా అన్నట్టుగా అడుగుతున్నారు. ఇప్పుడు తన గురించి తనకి లేట్ చెప్పలేం కదా మనం. అదే అందుకనే ఈవినింగ్ వచ్చే వాళ్ళు ఎవరు రాలేదండి, మీ అబ్బాయి కూడా రాలేదు, అందుకే సార్ చూసి బయటికి వెళ్ళిపోయారు. నేను సార్ చెప్పి చెప్తాను, రేపు మళ్ళీ కాల్ చేస్తాను. ఇప్పుడు ఒక టైం పెట్టుకున్నాడు రావాలి కదా నాన్న. ఇప్పుడు మీ డాడీ అన్నారు రేపు పొద్దున్న నీకు ఏదో ప్రోగ్రామ్ ఉందంట కదా, మరి వెళ్ళాలి కదా. వెళ్ళాలన్నప్పుడు వెళ్ళండి. ఇక్కడ ఈ క్లాస్ మానుకోవాలి, 2 కావాలని కష్టం కదా. ఏదో ఒకటి మానేసుకోవాలి మనం. ఇప్పుడు నేను ఏదో ఈ టైం ఇచ్చాను రండి మీకు, రేపు ఏదో ఉంది ప్రోగ్రామ్, ఎవరితో ఏదో ఉంది, అవునా? సో మీరు ఆ టైం ఇప్పుడు 6 months అంటే నేర్పిస్తాను అన్న, ఇంకా అది మీరు దాన్ని డెవలప్ చేసుకోవాలి. అది మీ చేతిలో ఉంటుంది. ఏనా మర్చిపోయావా? అనుకున్నావా? ఆరాలని చెప్పినా కదా నేను. అనుకున్నావా? ఎందుకు మన చేతిలోనే పని కదా. వీళ్ళు గణేష్ పెట్టి 10 రోజుల తర్వాత దాన్ని పాడు చేసేట్టున్నారు. అవునవును, అలా కనిపిస్తున్నారు. వీళ్ళు దళారి చేసేటట్టు. అలాగే గ్రీన్ ఓపెన్ చేయి. లైట్ డార్క్ ఓపెన్ చేయి.
కలర్ ఎందుకు అక్కడ మిక్స్ చేయాలి దాన్ని. సార్ అది రిఫ్లెక్షన్. అదే అదే వేస్తున్నాం మనం. రైట్, అంతే. అంటే ఈ పేపర్ కాబట్టి ఇలా వచ్చింది, ప్యాచ్లో వచ్చింది.